తెలుగు నటుడు ఫిష్ వెంకట్ 53 వయసులో కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణాంతరం సినీ పరిశ్రమపై విమర్శలు వెలువెత్తాయి. ఫిష్ వెంకట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆర్థిక సహాయం కోసం ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేసినా పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదు. మరణించిన తర్వాత కూడా ఆ కుటుంబానికి సానుభూతి తెలపలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా నిర్మాత నట్టికుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారని తెలిపారు. పరిశ్రమతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వారు మరణిస్తేనే సినీ ప్రముఖులు అక్కడ కనిపిస్తారని పేర్కొన్నారు. సినిమా అంటేనే ఒక బిజీ ప్రపంచమని, ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. ఇక్కడ ఎవరో మరణించారనే విషయం తెలుసుకునేంత సమయం కూడా ఎవరికి ఉండదని ఆయన పేర్కొన్నారు. తాను చెప్తున్న మాటలు ఫిష్ వెంకట్ కుటుంబంతో పాటు ప్రేక్షకులు కూడా బాధ కలిగించవచ్చని, కానీ రేపు తనకెలాంటి పరిస్థితి వచ్చినా ఇంతేనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. చిత్ర పరిశ్రమలో కొన్ని సామాజిక వర్గాలు ఇంకా ఫిలిం ఛాంబర్తో నిత్యం సంబంధాలున్న వారికి ఏదైనా జరిగితే వారి సన్నిహితులు తప్పకుండా వెళ్తారని నట్టికుమార్ అభిప్రాయపడ్డారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్తో ఫిష్ వెంకట్కి పరిచయాలు ఉండడం వల్లనే వారు ఆయనతో కనిపిస్తున్నారని, మిగతా వారు కనీసం అయ్యో పాపం అని కూడా అనలేదని పేర్కొన్నారు. వెంకట్ని ఎవరూ పలకరించలేదని చాలామంది బాధపడుతున్నారు. కానీ ఆయన అసలు అసోసియేషన్ సభ్యుడే కాదని, సభ్యత్వం కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీలో సాయం చేస్తారని ఎవరూ ఆశించొద్దు. ప్రతి ఒక్కరూ తమ జాగ్రత్తలో తాము ఉండాలని హితవు పలికారు. రోజుకి 3,000 రూపాయలు పారితోషికం తీసుకునే స్థాయి నుండి 30,000 వరకు వెంకట్ ఎదిగారని నట్టికుమార్ గుర్తు చేశారు. డబ్బు ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ సాయం చేయడానికి ముందుకు రారని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టడం సరికాదని నట్టికుమార్ అభిప్రాయపడ్డారు. లేనివాడికి ప్రాణం మీద ప్రేమ, ఉన్నవాడికి డబ్బు మీద ప్రేమ. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలన్నారు. ఎవరైనా మాట సాయం చేయగలరేమో కానీ ఆర్థిక సహాయం మాత్రం అందరూ చేయలేరు అని ఆయన పేర్కొన్నారు.